తెలంగాణ అంటేనే పాటలు, అది మొత్తం క్షేత్రస్థాయిలో గ్రామీణ వాతావరణం నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి వాళ్ళ మాటల రూపంలో జనాలకు రీచ్ చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఫోక్ సింగర్స్, ఫీమేల్ సింగర్స్ ఉన్నారు. అందరికీ సుపరిచితమైన పేర్లే ఉషక్క, నాగవ్వ, భిక్షవ్వ. అందరూ హిట్ కొట్టినోళ్ళే, టాప్ లేపినోళ్ళే. వీళ్ళంతా కూడా అద్భుతంగా పాటలతో అందరినీ జనరంజకంగా వాళ్ళ వైపు తిప్పుకున్నటువంటి వీళ్ళందరితో మాట్లాడదాం. ముంగడ వాళ్ళందరికీ మీ అందరికీ నమస్తే. అందరికి నమస్కారం. నమస్తే అయ్య. నమస్కారం. ఫస్ట్ ఉషక్కతో స్టార్ట్ చేద్దాం. ఇక మధ్యలో ఉన్నటువంటి నాగవ్వ పాట అందరికి తెలిసిందే, బాయిలోనే బల్లి పలికి. అంత హిట్ అయినటువంటి అన్ని సాంగ్స్ వీళ్ళంతా ప్రజల్లోకి వెళ్ళిపోయినటువంటి ఒక్కొక్క స్పెషాలిటీ ముగ్గురికి సంబంధించి వాళ్ళతో మాట్లాడదాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతారు? అసలు ఎట్లా వచ్చారు పాటల వైపు? ఎట్లా వచ్చారు అంటే చిన్నప్పుడు పొలాల కాడ వాడేది, ఇక ఇటుకు వచ్చిన ద్వారా దాని నుంచి అందరు వాడుతురు కదా, మేము కూడా వాడాలి అని ఇంక అప్పటి నుంచి కేసీఆర్ సార్ అంటే కూడా చాలా ఇష్టమే. మన తెలంగాణలో ధూమ్ధామ్ రేలార ప్రోగ్రాంలోనే పాల్గొనేదాన్ని. మా అమ్మ మా డాడీ లేరు, ఇక వాళ్ళ వల్ల నేను వెనుకబడిపోయినా. ఎక్కడ మీది? ఏ ప్రాంతం? నారాయణపేట జిల్లా. అప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా. ఇప్పుడు నారాయణపేట ఉట్కూరు మండలం, గ్రామం పెద్ద చెట్టు. ఏ పాట ఫేమస్ మిమ్మల్ని ఏ జనాలకు రీచ్ అయినటువంటి పాట ఏదో ఒకసారి ఆ పాట పాడండి మాకు. పాడుతా తప్పకుండా. కెమెరా పట్టిన్నడే సీమ దసరసినోడు, ఎవ్వలిది తున్నడే సీమ దసరసినోడు, సీమ దసరసినోడు, సీమ దసరసినోడు, నా ఫోటోది తన్నడే సీమ దసరసినోడు, నాతోనే ఉంటన్నడే సీమ దసరసినోడు, సీమ దసరసినోడు, సీమ దసరసినోడు. ఈ మధ్య కాలంలో మీరు రాసి పాడినటువంటి పాట ఇది, ఇందాక పాడినట్టు ఏది? ఏం పాట? టాప్ గేర్ సార్దా, కేసీఆర్ సార్దా. అయితే టాప్ గేర్ పాట లక్ష్మణ్ రాసిండు, మన బుల్లెట్ బండి లక్ష్మణ్ తమ్ముడు రాసిండు. ఇక నేనేమో ఇంకోటి కులము మతం లేని పాట నేను రాసిన. ఏది వాడాలి? కులం మతం ఉందా? అరే సందుల సందాడున్నాదో మా అయ్యల్లారా, ఊరు వాడల మీటింగ్ ఉన్నాదో మా కల్లారా, అరే వాడు ఓటంటాడు ఈడు ఓటంటాడు, వాని కోటేయద్దు ఈని కోటేయద్దు, అరే కులము మతము లేని కారుకే మా అయ్యల్లారా, మళ్ళోసారి నలుగోసారి ఓటేద్దామో మా తల్లుల్లారా. ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు, ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు, దిగుట్ల దీపంత వెలుగులలో దిక్కులేని ముసలొల్లమయ్య మేము, నా కొడుకు కోడలమ్మ వలసెల్లిపోయినారో, నా కొడుకు కోడలమ్మ వలసెల్లిపోయినారో, జీవ గంజికి దగ్గరైన మేము గుడిమెట్ల కాడ కూసనున్నాం, ఆ గుడిలోన దేవునోలే మాకు గంజి వసిన కొడుకువు, కనబడని మా కండ్లకు మనుమన్ల చూపించినవు, ఈనవాడని మా సెవులకు కొడలి ప్రేమలిన పెట్టినవు, వలసవైన కొడుకు ఊళ్ళేకొచ్చి బతికే మార్చినావు మా బతుకు తీరు, ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు, ఏడాగకుండా మళ్ళా రావాలయ్య అందాల గులాబీ కారు. నాగవ్వ ఉంది, బాయిలోనే బల్లి పలికే సాంగ్ అందరు యువత క్రేజ్. ఈరోజు మీ పాట చాలా క్రేజ్, చాలా మందికి రీచ్ అయింది. మొత్తం 2 రాష్ట్రాల్లో మారుమోగిపోయినటువంటి పరిస్థితి, విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ రీచ్ అయినటువంటి పరిస్థితి. ఆ పాటతోటే స్టార్ట్ చేయండి. బయలోనే బల్లి వెలికే, బయలోనే బల్లి వెలికే, పెడతారా సీరలొదిలే, బయలోనే ఎర్రన్ని మా అన్నదతికి, ఎర్రన్ని మా అన్నదతికి, 7,000 దోడుంగురాలో ఎర్రన్ని, కంక పొదల కొమ్మలిరిది, కంక పొదల కొమ్మలిరిది, కోలాటాలాడంగో కంక పొదల, బాదట్ట బలలంతా, బాదట్ట బలలంతా వచ్చి తాలాడంగో, బాదట్ట అడకట్టు వాడొల్లంతా, అడకట్టు వాడొల్లంతా, తుడమెచ్చే తంబూరాలో వడకట్టు. ఏం చెప్తారు సింగర్స్ కి? ఏమేమి సమస్యలు ఉన్నాయి? మీరు చాలా ఈ స్టేజ్ కి రావడానికి ఎంత ఇబ్బంది పడరు? ఎట్లా అసలు? మీ ఎక్కడి నుంచి? మరి జైతాల జిల్లా ఎడపల్లి మండలం
బాగా కష్టపడ్డారు సారు మా కొడుకులు అయితే నా గురించి ఫస్ట్ నుంచి వస్తాయి పాటలు. బాపు కళ నాకు అంటిందని అంటారు, మా పుట్టినూళ్ళే మొన్న సన్మానం చేసిండ్రు. బాపు కళ అంటింది ఇలా ఇవ్వలేక అంటలేదు అని అంటారు. కానీ ఆ పిల్లలు కూడా డబ్బు పెట్టుకొని కార్లు అంటే గీడికంటే గాడికంటే వైరల్ కావాలి అని బాగా మాకు ఛానల్ ఉన్నది, జిఎంఎస్ ఛానల్. అయితే మంగిల్ గారి ఛానల్తోని 4 పాటలు చేసినాం అన్నట్టు, బతుకమ్మ ఎల్లమ్మది. ఇక ఇది ఒక్కటి ప్రేమ కావాలి అనే చేయాలని చేసినాం. ఇక అప్పటి నుంచి ఇక అందరికి వైరల్ అయ్యి కావాలి 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 అని పాడుతున్నారా? ఇప్పటివరకు ఎన్ని పాడారు? ఇంకెన్ని ఇంకా వాడేటి ఉన్నాయి, రికార్డ్ అయినాయి. ఇప్పుడుకి 20 పాట దాకా వాడినా. కలిసి రావాలన్నా రాజకీయ నాయకులను సెలబ్రిటీస్ కలిసిండ్రు అయ్యా. కలిసి ఇప్పుడు మన కేటీఆర్ ఫస్ట్ సందే మన మా పిల్లగాడు టీఆర్ఎస్ లీడర్. మీ పిల్లాడా కేటీఆర్? మా కొడుకు మీ కొడుకా? కొప్పులీశ్వరి మాకు సన్మానం చేసిండు, ధరంపూర్ నియోజకవర్గం. అయితే మా పెద్ద కొడుకు మా పాలిటంతా అదే తమ్ముడు. మేము గులాబీ జెండా ఎత్తుతున్నాం ఎప్పుడు. ఇప్పుడు ఇది నడవంతరం మాకు ఏం రాదు, గులాబీదే ఎప్పుడు ఉన్నా లేకున్నా ఆయన పేరు వినే ఉంటాం అన్నట్టు. ఇక వేరే పార్టీలకు పోము, వేరే మీద తీసుకోము. మీ దగ్గరకు వస్తా మళ్ళీ మాట్లాడతా. భిక్షమ ఉన్నారు, మీ వాయిస్ టాప్, మొత్తం బేస్ వాయిస్. ఏం చెప్తారు మీరు? ఈరోజు ఆవిర్భావ దినోత్సవం, మీరు ఎట్లా రీచ్ అయ్యారు? పాటల ద్వారా కూడా ఒక పాట పాడండి. మాకు చాలా సంతోషం ఉంది. మేము యాన్నో ఉన్నోళ్ళని మమ్మల్ని ఇక్కడికి పిలిపించి మీ వాయిస్ టాప్ స్లో అయింది. మేము యాన్నో ఉన్నోళ్ళని మమ్మల్ని గుర్తు తెచ్చుకొని మంచిగా ఇక్కడికి పిలిపించి మాకు మంచిగా సన్మానం చేసి మాకు మంచిగా అవార్డు ఇచ్చినందుకు మాకు చాలా ధన్యవాదాలు చెప్పు. ఒక పాట మా కోసం, మంచి పాట అంటే ఫేమస్ రావు తల్లి రేణికెళ్ళమ్మో, మేము రాజుగారి విలువ నంపే రేణికెళ్ళమ్మ. తూర్పు రాజులు రేణికెళ్ళమ్మో, టుంగుటియ్యాల తెచ్చినారు రేణికెళ్ళమ్మ. నిమ్మాల దండలే గండి మేసమ్మో, నీకు నిలిసేటి జడలే దండి పోసమ్మ. మాన్రోను సీరియలంట మా కాలమ్మో, నీకు మడవల దాకా గోసులంట రేణికెళ్ళమ్మ. ఏం చెప్తారు? కేసీఆర్ సార్ సన్నా బియ్యం చిన్న పిల్లల చెంత చేర్చిండే మన కేసీఆర్ సారు. కంచంలో మెతుకేసి కడుపు నింపిండే మన ముఖ్యమంత్రి గారు. ఎదిగిన బిడ్డల కళ్ళ చూసి ఎదల బాధలుండొద్దంటూ ఎంతో గంత సాయం చేసి కన్నీటి చుక్కల దుడవాలంటే అక్షరాల లక్ష ఇచ్చి ఆదుకున్నాడే మన కేసీఆర్. పేదోళ్ళ ఇళ్ళల్లా పెరిగి ఉన్నాడే మన ముఖ్యమంత్రి గారు. చేతుల కర్ర పట్టుకున్న సేతాగాని ముసలోళ్ళు, దిక్కు మొక్కు లేకుంటున్న దీనంగున్న తంతులకు 2000 పింఛానిచ్చి ఆదుకున్నాడే మన కేసీఆర్ గారు. పేదోళ్ళ గుండెల్లా మెల్పి ఉన్నాడే మన ముఖ్యమంత్రి గారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజుకు 13 సంవత్సరాలు దాదాపు తెలంగాణ వచ్చి. ఏం చెప్తారు? అప్పటి నుంచి మీరు చూస్తారు, మీ కాలం నుంచి ఇప్పుడు పాలన రోత పాలన అయ్యా, రోత కాకపోతే రోత. ఇందర వెళ్ళి చల్ జోరెట్రా ముందిరో, తుపాకుల పట్టుకొని దునికితే పట్టిందిరో, తుపాకుల పట్టుకొని దునికితే పట్టిందిరో. అదే తెలంగాణ ఉన్నన్ని రోజులు మనకు పండుగ ఏంటిది, బతుకమ్మ అయినే మంచిగా, ఏదైనా మంచిగా పండుగ. ఎండాకాలం అయినా ఆనకాలం అయినా, రైతు బంధు అయినా, పెన్షన్ వాళ్ళకి పెన్షన్ వస్తాయి, మనకు మాత్రం రైతు బంధు ఎవరికైనా కానీ మొత్తం ఇప్పుడు అడుగున పడ్డాయి. అడుగున పడ్డాయి. ఇప్పుడు మాది తెలంగాణ కేసీఆర్ సార్ ఉంటే మనకెంత అన్నం పంట వండే అన్నం తీరుగా. ఇప్పుడు పంట వండేది కూడా ఇప్పుడు ఎండిపోయి. అప్పటి నుంచి ఉన్నారు కదా మీరు మా అమ్మ లెక్కనే, అప్పటి నుంచి ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఒకప్పుడు తెలంగాణ రాకముందుకు అప్పుడు గట్టినే ఉంది. పచ్చని పైరు పోయి ఇప్పుడు నిర్వహణ కాలువలు అయినాయి అయ్యా, బరికాలు అయినాయి, ఏం లేదు. ఇప్పుడు అదే గుడ్డి పాలన అయింది ఇది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ రాని వెన్నెలంతా ఎలుగులే ఇస్తుంది. ఇక మీరు ఓన్లీ కేసీఆర్కే? కేసీఆర్కే. ఒకవేళ అక్కడ నుంచి వేరే పార్టీల నుంచి వస్తే మేము ఎన్నడూ పోలేదు అయ్యా. మాకు ఇది తలసా కూడా మేము అలాగే పోతాం. మీరు కూడా అందరం అంతే. ఎట్లా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుందండి. మేమైతే ఇండ్లల్లో మరి అప్పుడు పొలాలలో నాట్లు వేసుకొని అవి చేసేటోళ్ళము. మళ్ళీ తెలంగాణకి వచ్చినాక నేను కోలాటాలు నేర్పించడం, చిడితల భజనలు నేర్పించడం, మరుగునబడ్డ కళలు మొత్తం నేను ముందుకు నడిపిస్తున్నా. ఊరుకు తిరిగి ప్రోగ్రాములు చేస్తుంటా. అన్నీ మాకు ఇప్పుడైతే అప్పటికంటే ఇప్పుడు బాగుందండి. మీతో మళ్ళీ ఒకసారి కూడా కలిసి మీ ఇంటర్వ్యూస్ తీసుకుంటా. ఈ రోజు మటుకు పాటల రూపంలోనే మిమ్మల్ని పరిచయం చేసే కార్యక్రమం మేము తెలుసుకునే ప్రయత్నం.
ఇది ఫోక్ సింగర్స్ ఫేమస్ అయిన వాళ్ళు, సమాజంలో ప్రభావితం చూపిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్. సింగర్స్ ఎవరైతే ఉన్నారో ఉషక్క, నాగవ్వ, భిక్షమవ్వ వీళ్ళంతా కూడా పాటల రూపంలో జనాలకు ఉధృతంగా వెళ్తున్నటువంటి వాళ్ళు. నేను మధు మల్కేడ్కర్.